మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాండ్గా జరిగాయి. బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి శిశుపాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ తలకి రక్ష, కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే హరీష్ రావుకు భగవంతుడు ఆయురారోగ్యాలతో ప్రసాదించారని ప్రార్థించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగిన వేడుకలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులైనటువంటి తెలంగాణ ప్రజల ఆరాధ్యద్వయం ఆశాజ్యోతి అయినటువంటి హరీష్ అన్న జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్మెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ యావత్తు విద్యార్థి విభాగం తరఫున ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు హరీష్ అన్న అంటే అందరికి గుర్తొచ్చేది ఒక మాస్ లీడర్ అని చెప్పేసి. అదే మాస్ లీడర్ గారు ఈరోజు ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేసరికి ఎన్ని వేల మందినైనా కలుస్తాడు. అంత శక్తి కలిగినటువంటి నాయకుడు. ఈరోజు గుడికైనా సరే సెలవు ఉంటుంది, గుడికి కూడా కొంత సమయం విరామం ఇస్తారు, దేవునికి కూడా. కానీ ఈ రాష్ట్రంలో హరీష్ అన్న ఇంటికి ఎప్పుడూ విరామం అనేది ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. ఈ హరీష్ అన్న ఈరోజు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కి నుంచి తన పాలనా వైఫల్యాలను ఎండగట్టడంలో ఈ రాష్ట్రంలో చాలా ముందు భాగంలో ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. హరీష్ అన్నకు 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేవుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించి నూరేళ్ల జీవితం ప్రసాదించి ఈ ప్రజా జీవితంలో హరీష్ అన్న గొప్పగా వెలుగొందాలని, రాబోయే రోజుల్లో హరీష్ అన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేసే విధంగా ఆ దేవుడి కరుణ కృప కటాక్షాలు హరీష్ అన్నపై ఎప్పుడు ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.